ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. నెక్స్ట్ టైం అది కుదరదు, నెక్స్ట్ టైం ఆ పరిస్థితి ఉండదు. సో ప్రజల అభిమానం జగనన్నని కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికెక్కడ బూతుల దగ్గర తగ్గేదే లేదని అవసరం ఎంత ఉంది. అండ్ ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్ని కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడితే జగన్ 2.0. సో మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేస్తాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ ఊరిలోకి అడుగు పెట్టాలంటే మీరు చూశారు, ఎన్ని అడ్డంకులు పెట్టి రాజకీయంలో చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ప్రేమతో అధికారంతో స్వాగతం పలికించే దూరం మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే మా అమ్మగారు రాబోయే ఎన్నికల్లో ప్రజలతో గెలుస్తారు. సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకో. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింట నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా మీరు ఆలోచించండి. ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి రేపిస్తాను అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఆన్ రికార్డ్ ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు? ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతారు. అందువల్ల ఎవడో మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి?
ఓట్లు అడగడానికా, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మటుకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి.